నీ యొక్క ప్రాణము విడిచిపెట్టబడ్డానికి ముందు నీవు ఎప్పుడు కూడా దేవుని చేతిని పట్టుకొనే ఉండే అనుభవాన్ని కలిగి ఉండాలా. హల్లెలూయా. అనుభవం లేకుండా నీ ప్రాణాన్ని విడిచిపెట్టడం నీకు మంచిది కాదు. నీ ఆత్మీయ జీవితంలో ఎప్పుడు తండ్రితో, దేవునితో, క్రీస్తుతో చెయ్యి పట్టుకొని నడిచేటువంటి అనుభవం నీకు కావాలి. అనుభవం యేసు ప్రభువుల వారు కలిగి ఉన్నారు. ఆయన యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనములో అంటూ ఉన్నారు, తండ్రి నాకు తోడై ఉన్నాడు, నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యము చేయుచున్నాను గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. అది యేసు ప్రభుకి తండ్రితో ఉంటున్నటువంటి అనుభవం. ఆ శిలువలో నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచిపెట్టావని ప్రశ్నించడానికి కలిగినటువంటి కారణం ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా తండ్రికి ఇష్టకరమైనటువంటి కార్యమునే చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు కూడా ఆయన జీవితంలో తండ్రి ఆయన్ను విడిచిపెట్టి ఒంటరిగా ఉన్నటువంటి అనుభవం ఆయనకు లేదు. కనుక మానవుల యొక్క పాపములు ఆ క్రీస్తు మీద మోపబడినప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయన చెయ్యిని విడిచిపెట్టినప్పుడు ఆయన అరుస్తూ కేకలు వేస్తున్నాడు, తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు? యేసునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి విశ్వాసి జీవితంలో కూడా క్రీస్తుతో నడిచేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలా. నీ చెయ్యి క్రీస్తులో, క్రీస్తు చెయ్యి నీలో ఉండి ఇద్దరు నడిచేటువంటి ఆత్మీయ జీవితాన్ని లేకుండా నీ ఆత్మను తండ్రి చేతికి అప్పగించలేవు. క్రీస్తులో నీవు, క్రీస్తు నీలో లేకుండా నీ యొక్క ప్రాణమును నీవు విడిచిపెట్టకూడదు.